హాయ్ అండి. అందరికీ నమస్తే. నా రావణ్ పార్ట్ 81. ఏ మాటకి ఆ మాట చెప్పాలి. తను చాలా అందంగా ఉన్నావే. ఇంకా నీ రైట్ సైడ్ బర్త్ మార్క్. అబ్బబ్బా ఏముంది, దానికోసం నా జీవితం ఏం చేసినా ఏం రాసిచ్చినా తప్పులేదే. చాలా అందంగా ఉన్నావు అని అంటాడు. సూరజ్ మాటలకు అప్పటిదాకా గై గైమని అరిచిన జాను ఒక్కసారిగా సైలెంట్ అయ్యి, "ఏ ఏం మాట్లాడుతున్నావు? ఏం బర్త్ మార్క్? నాకు ఎటువంటి బర్త్ మార్క్స్ లేవు. నీ కళ్ళు సరిగ్గా కనిపించవనుకుంటా. వెళ్ళి డాక్టర్ దగ్గర చెకప్ చేయించుకో" అంటుంది కంగారుగా. నా కళ్ళు బాగానే కనిపిస్తున్నాయి. అందుకే కదా ఎక్కడో లోపల ఉన్న కంది గింజంత నల్లమచ్చ కనిపించింది అంటాడు ఇంకా ఉడికిస్తూ. ఇంకా బుకాయించడం వేస్ట్, అంతా చూసేశాడు ఈ దొంగ మొహమోడు అని అనుకుని, ఇదిగో అబ్బాయి, నువ్వు చూసింది ఇక మర్చిపో. మర్చిపోయేలా ఉందా? అది చూసినప్పటి నుంచి హార్ట్ నా మాట వినడం లేదు. ఒకటే గోల చేస్తుంది. సూరజ్ మాటలకు జానుకి చిరు చెమటలు పట్టి, ఏం గోల చేస్తుంది అంటే ఏం చెప్పేనే, నా నోటితో నేను చెప్పలేను. దగ్గరుంటే చేసి చూపించేవాణ్ణి. ఇదిగో అబ్బాయి, నువ్వు ఇలా తిక్క తిక్కగా వాగుకు. నాకు భయంగా ఉంది. ఈ విషయం నీ మైండ్ లో నుంచి డిలీట్ చేసేసే అంటుంది జాను. జీవితంలో ఇంత స్వీట్ హార్ట్ మెమరీని ఎలా డిలీట్ చేసేస్తారు అమ్మాయి? అది పాసిబుల్ కాదు. ఇంకొక మాట చెప్పు, లాభం లేదు. ఇక నేను ఊరికినే ఏదో చేయను, అర్థమైందా? లాభం లేకుండా. జాను అయితే, చాక్లెట్స్ ఛీ, నేనేమి చిన్నపిల్లాడిని కాదు చాక్లెట్స్ ఐస్ క్రీమ్ తినడానికి. అయినా నాకు అవి అలవాటు లేవు. పోనీ కాఫీ? నో నో. పోనీ ఒక ఫుల్ బాటిల్ విస్కీ? దీనికి కొంచెం ఆలోచించొచ్చు కానీ ఫుల్ బాటిల్తో నన్ను కొనలేవే అని. సరేలే, నీకు నాకు కాదు, ఒక ఒప్పందానికి వద్దాం, ఏమంటావు అని అంటాడు సూరజ్. జాను ఏంటో అది తొందరగా చెప్పు అంటుంది. అంత తొందర అయితే ఎలా చెప్తాను, విను అని. నేను నీ బర్త్ మార్క్ ని టచ్ చేస్తా. అప్పటిదాకా అసలు ఏం చెప్తాడో అని చెవులు రెక్కించి వింటున్న జానుకి సూరజ్ అలా అనగానే ఒక్కసారిగా ఫ్యూజులు ఎగిరిపోయాయి. మరో క్షణమే భద్రకాళిలా ఊగిపోతూ, ఒరే దొంగ సచ్చినోడా, ఏమనుకుంటున్నావురా నా గురించి? నువ్వు ఈ మాట చెప్పగానే నేను ఒప్పుకుంటాను అని ఎలా అనుకుంటున్నావురా? నువ్వుగానే నా ఎదురుగా ఉండుంటే నిన్ను పచ్చడి చేసేదాన్ని అని ఆవేశంగా అరుస్తుంది. ఏ లడ్డు, ఒళ్ళు పలిసిందా? ఏరా గీరా అంటున్నావు? నువ్వు నన్ను ఇన్ని మాటలు అన్నందుకు ఇంకోటి కూడా యాడ్ చేస్తున్నాను. టచ్ కిస్ తో పాటు బయట కూడా చెయ్యాలి. ఇంకా 100 యాడ్ చేసుకున్నా కూడా నాకు ఫరక్ పడదు, అర్థమైందా? ఎందుకంటే నీ చెత్త ఒప్పందాలు కొన్ని నేను ఒప్పుకుంటేనే కదా నువ్వేం యాడ్ చేసుకున్నా. ఏం చేసుకుంటావో చేసుకో, నేను మాత్రం చచ్చినా నేను ఈ డీలింగ్స్ కి ఒప్పుకోను అంటుంది జాను. సూరజ్ అల్లరిగా, నాకు తెలిసే ఒప్పందం ఒప్పుకుంటే అంతటితో కట్ అయిపోతుంది ఈ డిస్కషన్. అది ఒప్పుకోకపోతే రోజు నేను నీతో దాని గురించి మాట్లాడుతూ ఉంటే నువ్వు వినాలనే కదా నీ ప్లాను. నాకు తెలిసే లడ్డూదానా, నేను ఎలా మాట్లాడుతూ ఉంటే నీకు లోపల నేనెందుకు కాదంటానే. రోజు ఒక గంట అయినా సరే దీని గురించి డీప్ గా డిస్కషన్ పెట్టుకుందాం. ఉమ్మ అని ఫోన్లో పెద్ద సౌండ్ వచ్చేలా ముద్దు పెట్టి, ఇది నీకు కాదు, ప్రపంచంలో అన్నిటికన్నా నాకెంతో ఇష్టమైన నీ ఎదలో దాగి ఉన్న నా హాట్ స్పాట్ కి అని ఫోన్ పెట్టేసి, దొంగ సచ్చింది నిద్ర పట్టగా చచ్చిపోతుంది. ఇంకా దీనికి ఇలాగే అవ్వాలి, ఇలాగే అవ్వాలి. అమ్మా లేకపోతేనా నన్ను డిస్టర్బ్ చేస్తుందా? నేను ఇప్పుడు హాయిగా బుజ్జుంటా. దీనికి మాత్రం నేను చెప్పిన మాటలతో శివరాత్రి అనుకుని తన ఊహల్లో క్యూట్ గా బాబు హాయిగా బుజ్జుంటాడు. ఇక్కడ జానకి సూరజ్ మాటలతో నిజంగానే ఫ్యూజులు ఎగిరిపోయాయి. అతను ఫోన్లో ముద్దు పెట్టిన సౌండ్ మళ్ళీ మళ్ళీ రిపీట్ గా వినిపిస్తూ ఉండేసరికి జానకి ఒక్కసారిగా ఒళ్ళంతా జలతరించింది. ఇంకా ఫోన్ పక్కన పెడేసి, వీడేంటి నన్ను ఇలా తగులుకున్నాడు, రేపు కారు తీసుకుని వెళ్ళటానికి వస్తాడుగా, అప్పుడు చెప్తా వీడి సంగతి. ఈ జానుతో పెట్టుకుంటే అంత ఈజీ కాదు అని తెలిసేలా చేస్తాను అని శపథం చేసుకుంటుంది. ఇంకా సూరజ్ అనుకున్నట్టు జానుకి అతని మాటలు గుర్తుకు వస్తుంటే అస్సలు నిద్ర కరువయింది. ఉదయాన్నే తొందరగానే మెలకు వచ్చిన సిద్ధుకి అతని గుండెల్లో ఒదిగి ప్రశాంతంగా ముద్దుగా నిద్రపోతున్న అమ్మోని చూసి అతనికి ఎంతో హాయిగా ప్రశాంతంగా అనిపించింది. పెదాలు విచ్చుకున్నాయి.
ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకుని ప్రేమగా ఆమె చెంప నిమురుతూ అతనిచ్చిన పంటి గుర్తులకి ఆమె బుగ్గలు ఎర్రగా కంది ఉన్నాయి. ఇక పెదాలైతే చెప్పనే అవసరం లేదు. కింద పెదవి లావుగా వాచిపోయి స్పష్టంగా ఘాట్లు కనిపిస్తూ ఉన్నాయి. అది చూడగానే సిద్ధు మనసు చివుక్కుమంది మనసులో. ఎందుకంటే నాకు కోపం వచ్చేలా మాట్లాడుతూ ఇలా నా కోపానికి ఎందుకని బలవుతున్నావు అంటాడు ఆ కింది పెదవిని టచ్ చేస్తూ. అంత నిద్రలో కూడా నొప్పి అనిపించి అమ్ము నొసలు ముడివేసి అటు ఇటు కదులుతూ సిద్ధుకి ఇంకా దగ్గరగా కరుచుకుపోయింది. ఆమె ముడిపడిన నొసలను చూసి చాలా పెయిన్ గా ఉంది అని అర్థమై సిద్ధు లోపలే బుగ్గలు కొరుక్కుంటూ మరీ ఇంత బీభత్సంగా బిహేవ్ చేశానా ఏంటి ఆ సమయంలో? అసలు నాకు తెలియలేదుగా. ఇది కూడా నొప్పి అని కూడా చెప్పకుండా అలా సైలెంట్ గానే ఉండిపోయింది అని బొటని వేలితో పెదవి నిమిరి పెదాలే ఇలా ఉంటే ఇంకా ఎలా ఉంటుందో ఏంటో అనుకుంటాడు కొంచెం బాధపడుతూ. సిద్ధు అలా స్మూత్ గా టచ్ చేస్తున్నా కూడా మంటకి అమ్ముకి మెలకు వచ్చేస్తుంది. మెల్లగా కళ్ళు తెరిచి తన వైపే చూస్తున్న సిద్ధుని చూసి నవ్వుతూ గుడ్ మార్నింగ్ కన్నా అంటుంది ప్రేమగా అతన్ని చెంప మీద ముద్దు పెట్టి. పెయిన్ ఎలా ఉంది అంటాడు ఆమె వీపు నిమురుతూ. నిజం చెప్పనా కన్నా, నువ్వు ఈ విషయంలో మాత్రం పెద్ద బీస్ట్వి. ఎలా ఉంది అని అడుగుతున్నాడో చూడు అని అతని ఛాతి మీద గట్టిగా కొరికి రకరకాలుగా ఉంది ఇది అని నేను చెప్పలేను అంటుంది. సారీ బేబీ, కోపంలో నాకు అసలు తెలియలేదు అంటాడు. నీకు కోపంలో తెలియదు, అవుట్ ఆఫ్ కంట్రోల్లో ఉన్నా నీకు తెలీదు. నీ మైండ్ ఆఫ్ మూడ్ ఎలా ఉన్నా సరే ఈ విషయంలో మాత్రం ఏం చేస్తున్నావో నీకే తెలీదు. ఇక దీని గురించి డిస్కషన్ పెట్టడం వేస్ట్. ఎలా ఉన్నా నీ వాడకం మామూలుగా ఉండదని నాకు బాగా అర్థమయ్యింది. సరే ఇక నేను ఫ్రెష్ అవ్వడానికి వెళ్తున్నాను అని లేవడానికని చూస్తుంది. తన వల్ల కాక మళ్ళీ బెడ్ మీద పడుకుని సిద్ధు వైపుకి కొరకొర చూస్తుంది. సిద్ధు అమ్మ వైపు చూడలేక దిక్కులు చూస్తూ అలా కింది పెదవిని బయట చేస్తూ ఉంటాడు. అమ్ముకి లోపల రకరకాలుగా ఉన్న సిద్ధు ముద్దు ఎక్స్ప్రెషన్స్ కి నవ్వొస్తూ ఉంటే మళ్ళీ నవ్వుతే తనని అస్సలు వదలడు, అల్లుకుపోతాడు అని ఆ నవ్వుని అమ్ము అస్సలు బయట కనిపించనివ్వకుండా అలా ఉండడానికి చాలా కష్టపడుతుంది పాపం. అమ్ము అలాగే చూస్తూ ఉంటే అలా చూడకు, నేను ఫ్రెష్ చేయిస్తాను అని ఆమెను ఎత్తుకుని లోపలికి తీసుకుని వెళ్తాడు. ఇక ధ్రువ దగ్గరకు వచ్చేద్దాం. ధ్రువ రాత్రి ఎలా అయితే కూర్చుని ఉన్నాడో ఉదయం అయినా కూడా అలానే కూర్చుని ఉన్నాడు. అతనికి అసలు ఏమీ అర్థం కావట్లేదు. అలా ఎలా తనతో బిహేవ్ చేశాను అని అస్సలు అతనికి తెలియడం లేదు. తన బిహేవియర్ తనకే సిగ్గుగా అనిపించింది ధ్రువకి. ఇంకొక వైపు మేఘ అలా మాట్లాడింది కాబట్టి ఇలా బిహేవ్ చేయాల్సి వచ్చిందని ఆమెను నిందిస్తాడు మనసులో ధ్రువ. ఇంకొక వైపు అసలు తమ్ముడు ఇష్టపడుతున్న అమ్మాయితో తను ఇలా బిహేవ్ చేశాడు అన్న బాధ అతనికి దహించి వేస్తుంది. ఈ విషయం తన తమ్ముడికి తెలిస్తే ఏ విధంగా రియాక్ట్ అవుతాడు? తనని అసహించుకుంటాడా? ఇప్పటికే సిద్ధు విషయంలో వాళ్ళ మధ్య ఏదో తెలియని గ్యాప్ వచ్చినట్టు కనబడుతుంది. ఇంక ఈ విషయం కూడా తెలిస్తే తన అన్నయ్య అని చెప్పుకోవటానికి కూడా సిగ్గుపడతాడేమో తన తమ్ముడు అని రకరకాలుగా ఆలోచించుకుంటూ ఉన్నాడు ధ్రువ. ఇక తమ్ముడికి తెలిస్తే ఏ విధంగా ట్రీట్ చేస్తాడో అని బాధ. తన తమ్ముడు తనని దూరం పెడతాడేమోనని లోపల భయం వేస్తుంది ధ్రువకి. అంత ప్రేమ, అలాంటిది తమ్ముడు దాన్ని అసహించుకుంటూ దూరం పెడితే అతను బ్రతకగలడా మరి ధ్రువ అని ఆలోచిస్తూ ఉంటే అతనికి కళ్ళల్లో నుంచి కన్నీళ్లు కారిపోతున్నాయి. రాత్రి నుంచి అతను అలా బాధతో ఏడుస్తూనే ఉన్నాడు. తమ్ముడు ఇష్టపడిన అమ్మాయిని తను అలా ఎలా చేశానో అని పదే పదే ఆలోచిస్తూనే ఉన్నాడు. మేఘాన్ని కలుపుతూ ఉంటే అతనికి ఏదో తెలియని బాధ. అసలు ఆ మాట అనుకోవటానికి కూడా తనకి ఎందుకో ఇష్టం లేనట్టు మనసు మూలుగుతూ ఉంటే అది ఎందుకో అర్థం కావట్లేదు ధ్రువకి. తమ్ముడికి తెలిస్తే ఏమనుకుంటాడో అని ఆలోచనే తప్ప ఏమీ రావట్లేదు. ఒక అమ్మాయిని ఇష్టం లేకుండా ముద్దు పెట్టుకున్నాడు.
ఆమె ఏం ఫీల్ అవుతుందోనని అస్సలు ఆలోచించలేకపోతున్నాడు ధ్రువ. ఈ ఆలోచనలతోనే రాత్రంతా కూడా అలాగే కనిపేశాడు నిద్రపోకుండా. ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అని బాధతో చూస్తూ కూర్చున్న ధ్రువ తెల్లవారిందో లేదో ఒక్కసారిగా సూరజ్ రూమ్ లోకి వెళ్తాడు. మరి ఏం జరుగుతుందో ఏంటో వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం.